హాయ్ నమస్తే వెల్కమ్ దిస్ యువర్ మహేష్ వైజాగ్. బిగ్ బాస్ 9 చూస్తుంటే చాలా బోరింగ్ కొడుతుందని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు చెప్పే ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇన్స్టాలో కానీ ఫేస్బుక్స్లో కానీ యూట్యూబ్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ 9 ట్రోల్స్ మాత్రం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే కామనర్స్కి ఒక మనం బెనిఫిట్ ఎక్కువ ఇచ్చేసినట్టు ఉన్నాము. దానివల్ల కామనర్స్కి ఏం అంతగా లేదు. ఓన్లీ మాటలు స్పీకర్స్ పగిలిపోతున్నాయి. టీవీస్లో గొడవలు ఏదో కావాలని రోడ్ మీద పడేటట్టుగా ఉంది, కానీ ఏదో డిగ్నిఫైగా లేదు. అంతగా చూపించడానికి గేమ్ అనేది ఇంట్రెస్టింగ్గా రావట్లేదు. బిగ్ బాస్ 9 ఇప్పటివరకు జరిగిన బిగ్ బాసెస్లో బిగ్ బాస్ 9 చాలా 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 నెగిటివ్ ఫీడ్బ్యాక్ పట్టుకెళ్తుంది అని అందరూ అంటున్నారండి. దీని మీద మీరు ఏమంటారు? ఒకసారి కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ మహేష్ వైజాగ్. బిగ్ బాస్ 9 చాలా బాగుంది అని కొంతమంది అంటున్నారు, బిగ్ బాస్ 9 చాలా బాగాలేదని కొంతమంది అంటున్నారు. కానీ నిన్న జరిగిన బిగ్ బాస్లోని మన క్యాప్టెన్సీ టాస్క్లోని ఫెయిర్ అయిందని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసి అది అన్ఫెయిర్ అయిందండి. రీతు చౌదరి ఎంత క్లియర్గా ఇమాన్యుయల్కి అయితే అంతగా అంటుకోలేదు పెయింట్. అయినా కూడా మన డెమన్ పవన్ క్యాప్టెన్సీ ఇచ్చింది. మన డెమన్ పవన్ క్యాప్టెన్సీ ఇవ్వాలనుకొని ఇచ్చిందో తన ఎక్కువ అట్రాక్ట్ అవుతుందో విషయం అయితే నాకైతే తెలియదు, కానీ నాకైతే గేమ్ నచ్చల. భరణి గారు తప్పు లేకపోయినా భరణి గారిని అవుట్ చేసింది. ఎందుకంటే భరణి గారు డెమన్ పవన్తో లాస్ట్ వరకు ఉంటే భరణి గారు గెలుస్తారని చెప్పి రీతు చౌదరికి తెలుసు. అయినా కూడా పక్కన పెట్టింది. అదే మన భరణి గారు ఉంటే మాత్రం కన్ఫామ్గా భరణి గారే క్యాప్టెన్సీ టాస్క్లో విన్నర్ అయ్యేవారు. నేను కామనర్స్ క్యాప్టెన్ అవ్వకూడదు అనుకోవట్లేదు, క్యాప్టెన్ అవ్వాలి. కానీ కామనర్స్లోని అంత టాలెంటెడ్ ఫెలో ఉన్నారా క్యాప్టెన్ అవ్వడానికి అనేది నా క్వశ్చన్ మార్క్. డెమిన్ పవన్ క్యాప్టెన్సీకి సెలెక్ట్ అయినా కూడా చెయ్యలేడు, అది కొంచెం కష్టం. సో అందుకనే డెమిన్ పవన్కి మనం అంతగా సపోర్ట్ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నాం. కానీ కంపేర్ టు కామనర్స్, సెలబ్రిటీసెస్లోనైతే క్యాప్టెన్సీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. క్యాప్టెన్సీ కూడా చేయడానికి ఆపర్చునిటీస్తో పాటు టాలెంట్ ఎక్కువ ఉంది. సో అందుకే సెలబ్రిటీస్ని కొంచెం ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది నాకు. ఎందుకంటే కామన్ చూస్తున్నారు కదన్నా, క్యాప్టెన్సీ టాస్క్లో జరిగినప్పుడు అటు ప్రియా ఇటు శ్రీజ ఏదో బోరింగ్ బిందెలు కొట్టుకుంటున్నారు. పక్కన పవన్ కళ్యాణ్ మూతులు మోస్తున్నాడు. ఏంటి అసలు ఎందుకు వీళ్ళ వల్ల టీవీలు ఆపేస్తున్నారు అబ్బా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే 9:30కి షో ఇప్పుడు వస్తుందా చూద్దామా అనుకున్న వాళ్ళు కూడా షో అయిపోయిన తర్వాత కూడా షో అయిపోయిందా పడుకుని పోతున్నారు. అసలు టీవీ చూడట్లే. మీరు కామనర్స్ గేమ్ ఆడుతున్నట్టుగా లేదు, అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. కొంచెం కామనర్స్ని కాకుండా ఇప్పుడు అందుకనే బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయాడు. బిగ్ బాస్ చెప్పేసాడు క్లియర్గా, ఓనర్స్ మీ సత్తా బయటికి రావట్లేదు, మీ వల్ల ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు అనేది క్లియర్గా చెప్పాడు వాళ్ళకి, ఓనర్స్కి. వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాకపోతే ఇంకెవ్వడేం చేయలేడు. అందుకని ఇంక బిగ్ బాస్ 9 షో నెగిటివ్ ఫీడ్బ్యాక్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే ఒకటి చెయ్యాలనుకుని ఫిక్స్ అయిపోయారు. ఇంకా అదేంటి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే మన రమ్య పికిల్ రమ్య అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఇంకా మన యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక రివ్యూవర్ని తీసుకురాదని ఫిక్స్ అయ్యారు. అలాగే ఇంకో అతన్ని కూడా తీసుకొస్తున్నారంట, అది మన మూవీ రివ్యూవర్. అంటే ఈ మూవీస్కి రిలీజ్ ఈవెంట్స్కి కానీ లేకపోతే కొన్ని ఈవెంట్స్ వెళ్ళేటప్పుడు వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు కదా, వీళ్ళు ముగ్గురిని తీసుకురాదని ఫిక్స్ అయ్యారు. కామనర్స్కి ఇప్పుడు తెలుస్తుంది వచ్చే పర్సన్స్ బట్టి వీళ్ళు ఎలా ఆడుతున్నారు. ఎందుకంటే 8లో చూసారా, టేస్టీ తేజ కానీ వీళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత ఉన్న వాళ్ళ కోసం చెప్పారు కదా, మీరు ఇలా ఆడుతున్నారు అందువల్ల మీకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అని. అక్కడ నుంచి నిఖిల్ మారాడు 8లో. అలాగా కామనర్స్ మారుతారనేది నా ఉద్దేశం. ఎందుకంటే కామనర్స్ గేమ్ అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. సెలబ్రిటీస్ అయితే ఎక్కడో ఒక మార్మోల్ని సరే ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ కామనర్స్ కంటెంట్ కదా అరుస్తున్నారు, అరుపులే ఎక్కువ. ఈ అరుపులు తగ్గించండమ్మ తల్లే అని చెప్పేసి ముందు నుంచే చెప్పుకుంటున్నాం. అయినా కూడా వీళ్ళు తగ్గించట్లేదు, మేము టీవీలు బంద్ చేసి పడేస్తున్నాం. అలా ఉంది. ఇంకా రీతు చౌదరిది అయితే తను ఫుల్ ఇంకా సంచాలకి అంటారా ఏదో మధ్యలో అది ఎంపైర్ అనుకోండి, ఆమె చేసింది ఎవరికి నచ్చలే. డెమిన్ పవన్ క్యాప్టెన్సీకి అయితే ఎలిజిబిలిటీ కాదు. భరణి కానీ ఇమాన్యుయల్ అవ్వాల్సింది. కానీ ఏమో లవ్వేమో మనకు తెలియదు ఆ విషయము, ఏమో ఆ వేలో వెళ్తుందేమో. అందరికీ తెలుసు రీతు చౌదరికి బయట ఏమో ఎటువంటి సోర్స్ ఉందో అనేది అందరికీ తెలుసు. అది మనం చెప్పకూడదు ఇప్పుడు, అది టాపిక్ కాదు.
కానీ లోపల మాత్రం ఏమో ఎఫెక్షన్, ఫ్రెండ్ ఎఫెక్షనో లవ్ ఎఫెక్షనో ఫైనల్లీ డేమన్ పవన్ క్యాప్టెన్ చేసింది. డేమన్ పవన్ క్యాప్టెన్ అయిపోయాడు. ఇంకా చూద్దాం ఈ రోజు నుంచి ఎలా ఉంటుందో అనేది. గేమ్ అయితే అంత ఇంట్రెస్టింగ్గా జరగట్లేదు. సో అందుకనే గేమ్ ఇంట్రెస్టింగ్ జరగాలి అంటే ప్రజెంట్ ఉన్న లిస్ట్లో నుంచి సెలబ్రిటీస్ నుంచి ఇంకా మన ఎక్స్ట్రా సెలబ్రిటీస్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు. ఇంకా ఓటింగ్స్ విషయానికి వస్తే మనీష్ మర్యాద వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయిరా స్వామి అనుకున్న టైంలో ప్రియా కిందకు వచ్చింది. ఇంకా ప్రియా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మనీష్ మర్యాద కానీ ప్రియా కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవుట్ అయిపోవచ్చు. కానీ గేమ్ వైజ్గా చూస్తే ఫ్లోరా షైని గారికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఏమో చెప్పలేం. ఆ టైంలో ఓటింగ్స్ వైజ్గా పంపించేస్తే ప్రియా కానీ మనీష్ మర్యాద కానీ పంపించాలి. లేకపోతే ఇంకేదైనా సర్ప్రైజ్ జరుగుతుంది అనుకొని గేమ్ వైజ్గా చూస్తే ఫ్లోరా షైని గారు వెళ్ళిపోవచ్చు. అది ఎట్ ప్రజెంట్ జరుగుతుంది. ఇంకేంటి ప్రజెంట్ అయితే ఇవాళ ఇంకా చూసి నేను మళ్ళీ మిడ్డేలో కూడా చెప్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ అస్సలు నాకు పెరగట్లే. నేను చాలా కష్టపడి వీడియోలు చేసుకుంటున్నా. మీకోసమే కొత్తగా ఫోన్ కూడా చేసుకుంటున్నా. దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడో కాదు, ఈ రైట్ సైడ్ ఈ రైట్ సైడ్. మీ ఫోన్ ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ రొటేషన్స్ ఉంటాయి కాబట్టి ఫోన్లో ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటు సైడ్ నాకుంది, అందుకే చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. దయచేసి ప్లీజ్ నాకు చెయ్యండి ప్లీజ్.